హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ దేశంలో కేవలం ఒక బ్రెడ్ మొక్కను కొనడం కోసం ఒక సంచి నిండా డబ్బులు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ధనిక దేశంగా ఉండే ఈ దేశం ఇప్పుడు పేదరికంతో అల్లాడిపోతుంది. ఇంత పేదరికంలోనూ ఆ దేశ ప్రజల ముఖంలో చిరునవ్వు అలాగే ఉంటుంది. ఈ దేశం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ వైల్డ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేశంలోని భార్యాభర్తలు విడాకులు తీసుకోవడాన్ని ఒక అపచారంగా భావిస్తారు. ఆ దేశం మరేదో కాదు, ఒకప్పుడు సదరన్ రొడేసియాగా పిలువబడ్డ జింబాబ్వే. అవును, మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో జింబాబ్వే దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, జింబాబ్వే ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే. ఇది దక్షిణ ఆఫ్రికాలో ఉన్న ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ దేశం యొక్క మొత్తం జనాభా 1,67,00,000. ఈ దేశానికి దక్షిణ ఆఫ్రికా, వైల్డ్వానా, ముజాబియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క రాజధాని హరారే. ఇదే ఈ దేశంలో అతిపెద్ద నగరంగా పిలువబడుతుంది. ఈ దేశం మొత్తంలో 16 అధికారిక భాషలు ఉన్నాయి. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫాల్ అయిన విక్టోరియా వాటర్ ఫాల్ అనేది ఈ దేశంలోనే ఉంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ వాటర్ ఫాల్స్ సౌండ్ దాదాపు చుట్టుపక్కల 40 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది. ఈ ప్రపంచంలోనే అన్ని దేశాలలో విడాకులకు ప్రత్యేక లా అనేది ఉంటుంది. కానీ జింబాబ్వేలో మాత్రం విడాకుల విషయంలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ దేశంలోని మహిళలు విడాకులను ఒక అపచారంగా భావిస్తారు. అక్కడి ఆడవారు వారి భర్తలు ఎంత కొట్టినా తిట్టినా కానీ విడాకులు మాత్రం తీసుకోరు. ఎందుకంటే ఈ దేశంలో ఒకవేళ భర్త విడాకులు ఇస్తున్నాడంటే ఖచ్చితంగా భార్య ఏదో తప్పు చేసిందని అక్కడ ప్రజలు భావిస్తారు. అందుకే వీరు విడాకులను ఒక అపచారంగా భావిస్తారు. ఈ దేశానికి ఏప్రిల్ 18, 1980లో యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వతంత్రం లభించింది. అప్పటి వరకు ఈ దేశం మనలాగే ఇంగ్లాండ్ చేతిలో బానిసలాగా ఉండేది. ఈ ప్రపంచంలోనే చీపెస్ట్ దేశాలలో ఈ జింబాబ్వే దేశం కూడా ఒకటి. అక్కడి హోటల్స్లలో స్టే చేయడం కొంచెం ఖరీదైనా కానీ ఇక్కడ ఫుడ్ ట్రావెల్ అనేది చాలా చీప్గానే ఉంటుంది. అందుకే చాలా మంది పర్యాటకులు ఈ దేశానికి వస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా తక్కువ ఖర్చుతో ఏదైనా దేశాన్ని విజిట్ చేయాలి అనుకుంటే జింబాబ్వేని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రకృతిని ఆస్వాదించే వారికి, వైల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేసే వారికి ఈ దేశం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక్కడ సఫారీ చేస్తూ లైవ్లో అటవీ జంతువులను చూడడం అనేది ఒక మర్చిపోలేని అనుభూతి అని చెప్పవచ్చు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలో పొట్ట ఉన్నవారిని, అదే లావు ఉన్నవారిని ప్రత్యేకంగా చూస్తారు. పొట్ట ఉన్నవారు ఇక్కడ ధనవంతులని భావిస్తారు. ఎందుకంటే ధనవంతులే డైలీ మంచి ఆహారాన్ని తిని మాంసం తిని లావు అవుతారని ఇక్కడ వారి నమ్మకం. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏమిటంటే 2008వ సంవత్సరంలో ఈ దేశ కరెన్సీ ఎంతలా పతనమైందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ దేశంలో వచ్చిన హైపర్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఆ సమయంలో ఒక బ్రెడ్ ప్యాకెట్ విలువ 10 మిలియన్ జింబాబ్వే డాలర్స్. అంటే బ్యాగ్ నిండా డబ్బు తీసుకుని వెళ్తే కేవలం ఒక బ్రెడ్ ప్యాకెట్ మాత్రమే వచ్చేది. దీన్ని బట్టి ఆ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే ఊహించుకోండి. ఆ సమయంలో ఈ దేశం ఏకంగా $100 ట్రిలియన్ విలువ చేసి ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ దేశం దివాలా తీయడానికి అనేక కారణాలే ఉన్నాయి. ఆ దేశానికి ఉన్న అప్పులు తీర్చడానికి ఇలా నోట్లను ఎక్కువగా ముద్రించి ఇలా మార్కెట్లోకి విడుదల చేసింది. దాంతో దేశ ప్రజలు ఏ పని చేయకుండా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ సోమరిపోతుల్లాగా మారిపోవడం వల్ల ఈ దేశంలో ఎటువంటి ప్రొడక్షన్స్ కూడా జరగలేదు. దీంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది. అలాగే ఈ దేశ రాజకీయ నాయకుల అవినీతి, స్కాములు కూడా ఈ దేశ పతనానికి కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా అక్కడి ప్రజల ముఖంలో చిరునవ్వు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడ రోగులకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు, నర్సుల సంఖ్య రోజు రోజుకి పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడి డాక్టర్లు, నర్సులు ఈ దేశం విడిచి ఇతర దేశాలలో సెటిల్ అవుతున్నారు. ఇందుకు మరొక కారణం కూడా ఉంది. ఇక్కడ ప్రజలు వైద్యం చేసే డాక్టర్ల కంటే మంత్రాలనే ఎక్కువగా నమ్ముతారు. ఈ కారణం చేతనే ఈ దేశంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ దేశ ప్రజలు 5 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతకరు. ఈ దేశ ఎకనామీ మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. జింబాబ్వే దేశ ప్రజలు కూడా మనలాగే ఎక్కువగా
రైస్ తినడానికే ఇష్టపడుతుంటారు. ఇక మరొక బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ దేశ ప్రజలలో దాదాపు 14 లక్షల మంది ప్రజలు ఎయిడ్స్తో బాధపడుతుండగా 8 లక్షల మంది ప్రజలు క్యాన్సర్ వ్యాధి కారణంగా బాధపడుతున్నారు. అంతేకాదు ఈ దేశం మొత్తం జనాభాలో దాదాపు 10% ప్రజలు సరైన తిండి దొరకక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో చిన్నపిల్లలే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. అయితే గత 2 సంవత్సరాలుగా ఈ దేశం మెల్లమెల్లగా పుంజుకుంటుంది. ఈ జింబాబ్వే ఎక్కువగా కాటన్, కోబాయికో, గోల్డ్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేయడంలో ముందు వరుసలో ఉంది. ఒక సర్వే ప్రకారం 2008 నుంచి 2019 మధ్యలో ఈ దేశం నుండి దాదాపు 35 నుంచి 40 లక్షల మంది ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలోని పట్టణాలలో అక్షరాస్యత శాతం 90% ఉండగా గ్రామాలలో మాత్రం తక్కువ శాతం పిల్లలు మాత్రమే స్కూల్ కి వెళ్తారు. అంతేకాదు ఇక్కడ చాలా ప్రాంతాల్లో చదువుకోవడాన్ని ఒక పాపంగా చూస్తారు. ఈ దేశంలో ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు వర్షాలు అస్సలు పడవు. ఆ సమయంలో ఇక్కడ నీటి కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సేఫ్టీ విషయంలో ఈ దేశం చివరి స్థానంలోనే ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి ఈ దేశంలో భద్రత అనేది లేదు. ఇక్కడ ఆడవారిపై ఎక్కువగా అత్యాచారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రభుత్వం దృష్టికి మటుకు అవి వెళ్ళవు. దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ మహిళలు ఇష్టానుసారంగానే ఇక్కడ ఇవి కామన్ గా జరుగుతాయి. వీరి పొట్ట నింపుకోవడం కోసం, అలాగే వీరి పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టడం కోసం వీరు ఆ పనిని ఇక్కడ వారికి ఇష్టం లేకున్నా సరే ఆ పనిని చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా ఈ జింబాబ్వే దేశం గురించి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.